నమస్తే అండి. ఇక్కడ ఒక మంచి కాయ కాసింది. కాయ అయితే చూపిస్తా మీకు. ఇదైతే ఇరేజాజ్ అండి. భలే భలే వస్తుంది మొగ్గలు అయితే. ఈ సీజన్లో వస్తాయేం కదా. చాలా మొగ్గలు వచ్చినాయి. చాలా హైట్ పోయిందండి చెట్టు. ఇక్కడ నుంచి నాకు ఇట్లా చెట్టు హైట్ రావాలి, కింద కొమ్మలు ఉండొద్దు అని దీన్ని మంచిగా రౌండ్గా చేయాలి. మొగ్గలు అయిపోకుండా మనం కట్ చేస్తే ఇంకా రౌండ్గా అవుతుంది బాగా. ఇక్కడ చూడండి దోసకాయ ఎంత అందంగా ఉంది, ఎంత బాగుందో. 1/2 కిలో ఉంటుండొచ్చు. ఇది పడిన మొక్కేనండి. ఇక్కడ పడింది గులాబీ చెట్టులో పడి, ఇక్కడ గులాబీ చెట్టులో పడి మొలిచింది. మనం చెత్త అది వేస్తూ ఉంటాం కదా, మొలిచి ఒక కాయ అయితే కాసింది. తీగ మాత్రం ఇక్కడ పోతుంది, ఎక్కడెక్కడో పోతుందండి. ఇంకా పైన మనం వీడియో చేసేది. ఇక్కడ మిర్చి చెట్టు చూడండి, ఎండలకు తట్టుకొని అసలు ఎంత కాపు పట్టిందో చూడండి. ఇది కాపే అంటామా? ఇది ఎన్ని పట్టింది చూడండి. ఎండలప్పుడు ఇది ఏప్రిల్ నెలలో పెట్టిన మొక్క. ఎండలకు తట్టుకొని నిలబడి ఇంతగానో చెట్టు నిండా కాయలేనండి. ఎక్కడ చూసినా కాయలే. ఇప్పుడు అటుపక్క చూపించిన చూడండి, కొమ్మకి ఒక 1/2 కేజీ అని వెళ్తాయేమో తెంపుతాయి. ఇన్ని కాయలంటే. గోంగూర కూడా బాగా వచ్చింది. ఈ వంకాయ చెట్టు కూడా ఏప్రిల్లో పెట్టింది. ఇప్పుడు పూత పడుతుంది. చెట్టు నిండా పూత. కూడా ఈ దోసకాయ కూడా అప్పుడు పెట్టింది, కానీ పూత ఊస్తుంది, రాలుతుంది. ఇప్పుడు కాస్తే ఇప్పుడు కాయాలి. ఇక ఈ దోసకాయ చెట్టు కూడా ఎండలకు కూడా నాకు ఫుల్గా వచ్చిందండి. సరిపోని వచ్చింది. ఇంక మంచిగా ఉంది చూడండి. ఇది కూడా ఏప్రిల్ నెల పెట్టిందే. మేము తెల్లంకాయలు ఎక్కువ తింటాము. ఇది తెల్లంకాయ చెట్టు అన్నమాట. అది ఇది అక్కడ కూడా 3-4 చెట్లు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఇప్పుడు బాగా పూత పడుతుంది. ఇక మొగ్గలు కనిపిస్తున్నాయి కదా మనకు. టేబుల్ ఆరెంజ్ అండి, మంచిగా మొగ్గలు వచ్చి పూత వచ్చేసింది చెట్టు నిండా. ఇది కూడా బాగా కాసింది. ఈతనం మళ్ళీ పండు వండినాక ఒక కాయ వేరే ఎంటల్లో వేసుకోవాలి. ఇట్లా మనకు బాగా కాయ కాసిన చెట్లే పెట్టుకోవాలండి. ఇది ఎండలకు తట్టుకొని మనకు నిలబడ్డదంటే ఏ రోగానికి కూడా తట్టుకుంటుంది అన్నమాట. ఏ రోగం లేదు దీనికి. ఇప్పుడు ఫ్రెష్గా ఉంది. బత్తాయి పండు ఒకటే వండింది. ఇక ఇది పండుకు వచ్చింది, తీసేసుకుందాం. పూత చెట్టు నిండు